ఒక కథా రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చాలా ప్రతిభావంతుడైనటువంటి దాసరి నారాయణరావు గారు రాజకీయాల్లో ఎంత అమాయకుడో స్వయంగా తన అనుభవాన్ని ఒక సందర్భంలో ఇలా చెప్పుకొచ్చాడు. అది చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలో. అయ్యా! నేను పార్టీ పెట్టాను. జనం వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళకు లెక్కలేదు. ఎవరొస్తున్నారో, ఎవరు పోతున్నారో గూడా అర్థం కాలేదు. ఒకడొస్తాడు, "సార్ ఈ చిన్న మీటింగ్ పెట్టాం గదా! మీటింగ్‌కి 100 లారీలు తీసుకొచ్చాను సార్" అంటాడు. అవి 100 వచ్చినాయో, 10 వచ్చినాయో గూడా మనకు తెలీదు. వాడు 100 లారీలకి డబ్బన్నాడు మనం ఇచ్చేయాలి. అదేవిధంగా ఇంకొక సమావేశం ఉంటుంది. అక్కడ 1,00,000 మంది వచ్చినారు సార్ అంటారు. ఆ 1,00,000 వీడి వల్ల వచ్చినారా? స్వయంగా వచ్చినారా? ఏది అర్థం కాదు. వాడు 10,000 మందినో, 100 మందినో తీసుకొచ్చున్నాడు గానీ 1,00,000 మందికి సంబంధించి కలెక్షన్ మన దగ్గర తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఈ పార్టీ అంటే ఇంతేనేమో అనుకుని బెంగ చూపులు చూసేవాడు తప్ప, పార్టీ పెట్టడం ఇంత కష్టమని నాకు అర్థం కాలేదు. బహుశా చిరంజీవి గారికి కూడా ఆ తర్వాత అర్థమైతుందంటూ ఆ సందర్భంలో సెటైరికల్‌గా, కామెడీగా చెప్పి చెప్పి నవ్వుకున్నారు దాసరి గారు. ఆ నిండు విగ్రహం అలా నవ్వుతూ ఉంటే, ఇంత ప్రతిభావంతుడు రాజకీయంగా ఇంత బోళాతనంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడని మేము గూడా కడుపారా నవ్వుకున్నాం. అది దాసరి గారి మనసు తెల్లదని చెప్పడానికి మరో ఉదాహరణ.